కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్ళల్లో ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్ట్ లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి. ఏ ఇంట్లో ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే. ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నారా మీరందరూ? మళ్ళా మరి గెలవాలంటే మరి ఓట్లు నమోదు చేయాలనా వద్దా? మనకు వాడే ఓటే మనం నమోదు చేయలేదు అనుకో ఎట్లా గెలుస్తాం బై? మొన్న 5,000 జర్రలో పోయింది. ఇప్పుడు ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా. మరి మళ్ళా తేడా వస్తే ఆగంగామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు నింపుండ్రి. కిందిమి చేసుకుంటే ఆగమైతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి. మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎవడన్నా ఇంటికి వచ్చి దండం పెడతాడు. నాకు ఓటేది ఈ ఎంపీటీసీ వస్తాడు, ఆ ఎంపీటీసీ వస్తాడు, ఈ పార్టీ వాడు వస్తాడు, ఆ పార్టీ వాడు వస్తాడు. ఓట్లు లేకపోతే అసలు ఇంటికి తలుపు కూడా కొట్టాడు. ఎవడన్నా కొడతాడా? వాడు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కిట్లకు పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకున్నాడుగా. ఫోన్ పే అంతా ఈ రాయిండ్రంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి. ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుందాం. వచ్చే 10 రోజులు మాత్రం నేను భూపాలన్న కూడా చెప్తున్నా, ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఊరు మీరు కూడా తిరిగి ఏ ఊర్లలో తక్కువైతుందో ఆ ఊర్లలో పోవాలి, కూసోవాలి, మోటివేట్ చేయాలి. అన్ని ఓట్లను కూడా నమోదు చేయించే ప్రక్రియ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నారాయణఖేడ్ ఒక టిపికల్ ఇది. కొందరు బీదర్ల కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, కొందరు బొంబాయిల మహారాష్ట్రాలు ఉంటారు, కొందరు హైదరాబాద్లు ఉంటారు, బిహెచ్ఎల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు. మరి ఇంతమంది మరి ఎవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాళ్ళు బొంబాయిలో ఉంచుకుంటారా, బీదర్లో ఉంచుకుంటారా, పటాన్చెర్లు ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా, మరి ఎక్కడ ఉంచుకుంటారు అనేది వాళ్ళతో మాట్లాడి వీలైనంత మందిని తిరిగి మళ్ళీ మన నారాయణఖేడ్లోనే ఓట్లు నమోదు చేసుకునేటట్టు నారాయణఖేడ్ బిడ్డలందరినీ కూడా మనం ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది? నిన్న షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో 3 పిల్లల్ని 3 పెద్దవాళ్ళను 6గురిని గొంతు కోసి చంపాడు. ఎంత బాధ అనిపిస్తుంది. అలా ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7గురు కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరెవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లే కలిపి అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేపించిండ్రు. ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని రాజకీయాలకు
బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు